హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాల్ని మనం ధ్యానించబోతున్నాం. చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాల్ని ధ్యానిస్తాం. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయేను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవేదేరైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము, హెబ్రీ పత్రికకి రాస్తున్నప్పుడు హెచ్చరిస్తా ఉన్నారు. ఇక్కడ 16వ వచనంలో హూ ప్రూవ్డ్ హిమ్ వెన్ దే హర్డ్, వాడు విన్నప్పుడు ఎవరు కోపపరిచారు? ఇండీడ్ డి నాట్ ఆల్ దోస్ హూ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ లెడ్ బై మోసెస్. మోసే అగిప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలందరినీ బయటకు తీసుకొచ్చారు, కానీ మోసే మాటని వినలేదు. దేవుడు 10 అద్భుతములే అగిప్తు దేశంలో చేశారు. కొన్ని అద్భుతాలు ఎలా జరిగిందంట, గోసెన్ ప్రాంతం అంతా కూడా వెలుగుగా ఉందంట. అగిప్తు దేశ ప్రజలు ఉన్న చోట్లంతా చీకటి అంట. ఇలాంటి కార్యంలో దేవుడు గోసెన్ ప్రాంతం అన్ని అద్భుతాలు చేసి వాళ్ళని కాపాడారు. మరలా చివరిగా మొదటి కుమారుడిని దేవుడు ప్రతి ఇంట్లో చంపారు. ఎవరు ఇంటి గుమ్మ మీద రక్తం ఉందో వారందరినీ తప్పించారు. ఇలాంటి అద్భుతాలు చూస్తారు. చివరిగా మీరు ఏదైతే ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతారో వాళ్ళని అడిగింది ఇస్తారు. అలా దేవుడు దయ చూపించేటట్లుగా వారి జీవితంలో చేశారంట. కనుక బైబిల్ చెప్తుంది ఇశ్రాయేల్ ప్రజలు అగిప్తుల్ని దోచుకున్నారని రాయబడి ఉంది. అనగా ఆ మెడలో ఉన్న చెవుల్లో ఉన్నది ఇచ్చేయండి, మీరు పెళ్లికి ఎలా వెళుతున్నప్పుడు మీరు వేసుకున్నారు, అది తీసుకొచ్చి ఇచ్చేయండి. దోచుకొని వెళ్ళారంట. అంత ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వచ్చి నిలబడితే ముందు ఎర్ర సముద్రం, వెనక అగిప్తు సైన్యం. కానీ దేవుడు ఆశ్చర్యముగా ఎర్ర సముద్రం దాటి వచ్చేది ఎట్లా చేశారు? ఇన్ని అద్భుతములు చూసినా కూడా వాళ్ళ హృదయం కఠినపరచబడి ఉంది. అది ఈ 3వ అధ్యాయం అంతా కూడా హృదయం కఠినపరచబడి అనే చెప్తున్నారు. అయితే ఇక్కడ 17వ వచనం చదివితే విత్ హూమ్ వాస్ హి యాంగ్రీ ఫర్ 40 years. మనం దేవుడు ఎంతకాలం కోపంగా ఉంటారంట? 40 సంవత్సరాలుగా కోపంగా ఉన్నారంట ఇశ్రాయేల్ ప్రజల మీద. ఎంతకాలం అండి? 40 సంవత్సరాలు. మీరు జీవితంలో వారమంతా కోపంలో ఉన్నారా? ఉన్నారు కొంతమంది. మా వాళ్ళ 4 నెలలు 5 నెలలు కూడా కోపంగా ఉన్నారు. దేవుడు 40 సంవత్సరాలు కోపంతో ఉన్నారంట ఇశ్రాయేల్ ప్రజల మీద. అంటే ఎంత ఇదైనా దేవుని కోపం చల్లారలేదు. దేవుడు ఏం చెప్పారంటే, అగిప్తు నుండి బయలుదేరిన వాళ్ళు అగిప్తు దేశం నుండి బయలుదేరిన వాళ్ళు కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన వారందరూ 24 లక్షల మంది ఎడారిలో చనిపోయారంట. వాళ్ళు చివరి వ్యక్తి చనిపోయేదాకా దేవుని కోపం అలాగే ఉందంట. 40 సంవత్సరాలు దేవుని కోపం. కారణం ఏంటంటే వాళ్ళు పాపం చేశారంట. ఏం పాపం చేశారు? అవిశ్వాసం, తిరుగుబాటు, అవిధేయత. దాని గురించి ఈ 3 విషయాల గురించి మనం ఇక్కడ ధ్యానించబోతున్నాం. చూడండి, was it not with those who sinned whose bodies fell in the wilderness? పాపం చేసిన వాళ్ళందరూ అనగా 24 లక్షల మందిలో అందరూ కూడా పాపం చేశారంట. పాపం చేయటం వలన మోసేను కూడా కానాను దేశంలో దేవుడు అనుమతించలేదు. అంత భయంకరంగా దేవుడు అందరినీ శిక్షించారు. ఎవరైతే కానాను దేశంలో ప్రవేశించింది, ఎవరైతే ఎడారిలో పుట్టారు కదా, తల్లిదండ్రులకు పుట్టిన ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలే కానాను దేశంలో ప్రవేశించారంట. అగిప్తు దేశం నుండి 20 లక్షల మంది బయలుదేరారు కదా, వాళ్ళు 2 మాత్రమే కానాను దేశం ప్రవేశించారంట. మీరు ఆలోచన చేయండి. యేసయ్య వచ్చినప్పుడు కూడా అలాగే ఉండబోతుంది. ఎంతమంది యేసయ్యను విశ్వసించారు? ఎంతమంది యేసయ్యను నమ్ముకున్నారు? అనుదినము సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించేవారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళబోతున్నారు. పరలోక రాజ్యం చేరే ప్రజలు ఎవరంటే
అనుదినము సిలువను ఎత్తుకొని యేసుని వెంబడించేవారు. ఎన్ని కష్టములైనా సరే, ఎన్ని బాధలైనా సరే, నేను యేసుని విడిచి వెళ్ళిపోను, నేను సహవాసంని మానుకోను, నేను దేవునిలో నిలిచి ఉంటాను, ఐక్యంని నేను పాడు చేయను. చాలా ఇల్లు ఉంటుంది. మొన్న ఒక వ్యక్తి నాతో వచ్చి ఇక్కడ పని చేసినప్పుడు మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు సాక్షి న్యూస్ పేపర్ పక్కన ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్ ఉంది, మీరు చూస్తారా అన్నారు. అవును చూస్తానయ్యా, వెళ్ళాను, అక్కడ ఒకరు నన్ను తీసుకెళ్లారు అని చెప్తే, ఆ బిల్డింగ్ మీరు చూస్తే కుష్ఠరోగం వచ్చినట్లుగా ఉండింది. ఆ బిల్డింగ్ బయట అంత గచ్చగా ఊడిపోయి భయంకరంగా ఉండింది. కానీ ఈ లోన వెళ్ళి చూస్తే లోన్ అంతా బాగానే ఉంది, కానీ బయట భయంకరంగా ఉంది. నేను ఆయనకు చెప్పాను, లోన బాగానే ఉంది కానీ బయట అలా ఉంది అంటే, లోన వాళ్ళు ఉండి మెయింటైన్ చేసుకున్నారు కనుక అలా ఉందండి, కానీ అది సరిగ్గా ఉండదు అని చెప్పి కొన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, అక్కడక్కడ రాళ్ళు తీయబడి బెజాలుగా ఉంటే ఎలా ఉండిద్ది? అన్ని విష జంతువులు కానీ ఏదైనా ఆ బెజం నుండి లోన వచ్చేస్తాయి. మన సంఘంలో ఐక్యం కూడా అలాగే. సంఘం అనేది ఒక బిల్డింగ్, చర్చ్ ఇస్ ఎ బిల్డింగ్, అనగా ఈ ఒక మందిరం. సంఘం అనేది మనమే, కానీ ఈ బిల్డింగ్ లో మనం ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే బలంగా బలిష్టంగా ఉంటుంది. ఐక్యత లేక సాతానుడు స్వరంలో విని మనం ఒక్కొక్కరుగా వెళ్ళిపోతా ఉంటే ఒక్కొక్క రాయి ఊడిపోయినట్లుగా, అప్పుడు ఎలాగ బిల్డింగ్ పాడైపోయి ఉన్నట్లుగా అలాగనే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దేవుని పనికి మనం అన్ని రీతిలో సహకారంగా ఉండాలి. దేవుని సంఘం బాగుపడుటకు, ఆశీర్వదించబడుటకు కారణముగా ఉండాలి, కానీ దేవుని సంఘం పాడవుటకు మనం కారణంగా ఉండకూడదు. దేవుని సంఘం పాడైపోవటానికి మనం కారణంగా ఉండకూడదు. ఇక్కడ చెప్తున్నారు, దేవుడు ఇలాంటి కార్యం చేస్తారంట. చూడండి, and whom did he swear that they would not enter his rest but to those who were disobedient. ఎవరైతే అవిధేయత చూపించారో వాళ్ళందరికీ దేవుడు ఏం చెప్పారంటే, మీరు కానానులో ప్రవేశించారు. అవిధేయత చెప్పింది చెప్పినట్లుగా వినాలి, అంతే. వాళ్ళు వినలేదంట. ఇప్పుడు చూడండి, తీసుకోండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 14వ వచనం, 65వ వచనం చదువుతాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుతాం. సంఖ్యాకాండం 26:46 చదవండి. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 65వ వచనం చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 65వ వచనం. For the Lord had said to them, they shall surely die in the wilderness, not a man was left of them except Caleb son of Jephunneh and Joshua son of Nun. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. చూడండి, ఒక్కరు కూడా మిగిలిన ఎంతమంది? దాదాపు 24 లక్షల మంది. 24 లక్షల మందిలో 2 మాత్రమే మిగిలారంట. మోసే కూడా చనిపోయారు, అందరు చనిపోయారు. కారణం ఏం తెలుసా? అవిధేయత. కారణం అవిధేయత, తిరుగుబాటు స్వభావం. చూస్తాం అదేంటి. 14 సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనం చదువుతాం. సంఖ్యాకాండం 14:30. Your children, surely you shall not come into the land in which I swore to settle you except Caleb and Joshua. చూడండి, మైక్ ఆన్ చేసుకోండి. మీకు ప్రమాణం చేసే దేశంలో వీళ్ళిద్దరు తప్ప ఎవ్వరు ప్రవేశించరు. కారణం అవిధేయత, తిరుగుబాటు స్వభావం. దాన్నే ఈ
హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో అంత స్పష్టంగా మరలా చెప్తున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. యాకోబు 5:14 చదువుతాం. చదవండి. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఇక్కడ మీలో ఎవరికైనా రోగం ఉందా అనగా, ఈ రోగం అనేది తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి ఇది కాదు. ఈ రోగం అనేది, ఈ రోగముతో మనం చనిపోయినా పరలోకం వెళ్తాం, కానీ పాపముతో మరణిస్తే పరలోకం వెళ్ళము. అనగా నూనెని రాసి అంటే అభిషేకించబడాలి. అయ్యా ఈయన పాపముని క్షమించండి. మన దేవుడు పాపముని క్షమించే దేవుడే కాదు, పాపం నుండి రక్షించే దేవుడు. పాపం నుండి రక్షించే దేవుడు. చాలా మందికి ఇంకా యేసయ్య పాపముని క్షమించే దేవుడు మాత్రముగానే ఉన్నారు. ఆయన రక్షించే దేవుడు, పాపముని క్షమించే, పాపం నుండి రక్షించే దేవుడు. కనుక ఏం చేయాలంటే సేవకుల్ని పిలవాలి. పెద్దలు అనగా దేవుని సేవకులను పిలిచి, అయ్యా ఇది ఉన్నది, మాకు విడుదల కావాలి అని చెప్పి ప్రార్థన చేయమని అడగాలి. అది సంఘంలో రండిని పిలవాలి. మా ఇంటికి రండి, మీరు వచ్చి ప్రార్థన చేయండి. రోగంలో ఉన్నారా? అది శారీరక రోగం కంటే ఆత్మీయ రోగం గురించి మాట్లాడుతుంది. నా కుమారుడు అవిధేయత కలిగి ఉన్నాడు, నా కుమార్తె అవిధేయత కలిగి ఉంది, ఇంట్లో ఇలా ఉన్నారు, వచ్చి ప్రార్థన చేయండి. నూనెలను రాసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంట. అప్పుడు దేవుడు ప్రార్థన విని ఆ వ్యక్తిని బాగు చేస్తారంట, స్వస్థపరుస్తారంట. కనుక మనకు ఎప్పుడు తగ్గింపు ఉంటుందో అప్పుడు మాత్రమే, ఎప్పుడు విధేయత చూపించాలని మనసు ఉంటుందో అప్పుడు మాత్రమే మన ఈ అద్భుత కార్యంని మనం చూడగలుగుతామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగనే మనం చూస్తున్నాము. యెరెమీయాకు రాసిన 18వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. యెరెమీయా రాసిన 18వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. Jeremiah chapter 18 verse 10. తీసుకున్నారా? If it does not evil in my sight by not obeying my voice, then I will think better of the good with which I had promised to bless it. చదువుతాం. ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయవలసిన మేలును గురించి నేను సంతాపపడుదును. చూడండి, నా ప్రజలు నా మాట వినకపోతే, అవిధేయత చూపిస్తే, నేను చేస్తాను అని చెప్పిన మాటల గురించి సంతాపపడతాను అంటున్నారు. అనగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు ప్రమాణం చేసి ఉంటారు కదా, నేనెందుకు వీళ్ళని ఆశీర్వదిస్తానని చెప్పాను బాధపడతారంట. నేను ఎందుకు ఈ ప్రజల్ని ఆశీర్వదిస్తాను, నేను ప్రమాణం చేస్తానని దేవుడు బాధపడతారంట. మనం మారు మనసు పొందకపోతే, మన అవిధేయత చూపిస్తే బాధపడతారంట. కనుక దేవుని ఆశీర్వాదం కంటే దేవునికి విధేయత చూపించటం అనేది చాలా చాలా మన జీవితంలో ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అలాగే చూస్తున్నాము. సంఖ్యాకాండం 13వ అధ్యాయాన్ని మనం తీసుకున్నట్లయితే, అక్కడ సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఏ అవిధేయత చూపించారు, ఏం జరిగింది అని చెప్పి మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇశ్రాయేల్ ప్రజలు 11 రోజులు, చూడండి, ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ దేశం రావాలంటే ఎన్ని రోజులు? 11 రోజులు. దానికి ఇప్పుడు చూస్తున్నాం కదా, గాసా ప్రాంతంలో వాళ్ళు ఐగుప్తు దేశం నుండి ఈ ఎడారి రావాలంటే మధ్యలో రాఫా గేట్ ఉంటుంది. ఆ గేట్ పేరు రాఫా గేట్. ఆ రాఫా గేట్ ఎవరైనా తీస్తేనే, ప్రభుత్వం తీస్తేనే ఎవరైనా ఐగుప్తు దేశంలో వెళ్ళగలుగుతారు. ఐగుప్తు దేశంలో ఎవరు ప్రవేశించకూడదని వాళ్ళ బార్డర్లో రాఫా గేట్ అని ఒక గేట్ పెట్టారు. అయితే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ దేశంలోకి నడిచి రావాలంటే ఎన్ని రోజులు? 11 రోజులు. 11 రోజులు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చేసారు. అంటే 11 రోజులు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నారు,
వెళ్ళండి, కానాన్లో వెళ్ళి మీరు ఆక్రమించుకోండి, అన్ని తీసుకోండి మీ కొరకు అని చెప్తున్నారు. అయితే దానికి ముందు మోసే ఏం చెప్పారంటే, ఇది 12 మందిని పిలిచారు, మీరు వెళ్ళి కానాన్ దేశం ఎలాంటిది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు చూసి రండి అని చెప్పారు. ఓకేనా? 12 మంది వెళ్ళారు. 12 మంది అక్కడ కానాన్ దేశం అంతా ప్రవహిస్తే దేవుడు చెప్పారు, ముందుగా వెళ్ళక ముందే దేవుడు ఏం చెప్పారు, అది పాలు తేనె ప్రవహించే దేశం అని చెప్పారు. అనగా అంత సారవంతమైన భూమి అంట. 12 మంది వెళ్ళి అన్ని చూస్తే అక్కడ ఉన్న మనుషులందరూ కూడా చాలా ఎత్తుగా బలంగా భయంకరంగా ఉన్నారంట. వాళ్ళ ఎదుట వీళ్ళు మిడతల్లా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? మిడతల్లా ఉన్నారంట. వాళ్ళు ఆ ద్రాక్ష గెలని ఇద్దరు మోసుకొస్తారు. ఒక్క ద్రాక్ష గెలని మనం ఎలా తీస్తాం, చేతిలో ఇలా పట్టుకొని తీసేస్తాం కదా, ఒక్క ద్రాక్ష గెలని మనం ఇలా తీస్తాం. కానీ వాళ్ళు ఇద్దరు మోసుకొచ్చారంట ఒక్క ద్రాక్ష గెలని. అంత సారవంతమైన ఆశీర్వదించబడిన భూమి. కానీ 12 మంది వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, ప్రజలందరూ అడుగుతున్నారు, ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, మనం వెళితే ఎలా ఉంది అడిగితే అన్ని బాగుంది, కానీ వాళ్ళందరూ భయంకరంగా ఉంది, మనం మిడతల్లా ఉన్నాము, మనం జయించలేమని 10 మంది చెబితే, ఈ సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాము 14, 13, 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 13వ అధ్యాయంలో వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళు బోను ఏడుస్తారంట, మమ్మల్ని చంపటానికి అగిప్తు నుండి తీసుకొచ్చారు, మేము అక్కడ వెళ్ళలేము అని ఏడుస్తారంట. ఎందుకంటే 10 మంది ఈ మాట చెప్పారు, మనం వెళ్ళలేము, మనం మిడతల్లా ఉన్నాం, వాళ్ళు భయంకరంగా ఉన్నారు అని చెప్పారు. అయితే వాళ్ళ ఇద్దరు మాత్రమే, కాలేబు యెహోషువ మాత్రమే వాళ్ళు చెప్తున్నారు, లేదు మనం వెళితే గెలుస్తాం, మనం ఆ కానాన్ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటామని చెప్తే వీళ్ళు మాట వెళ్ళలేదు. చూడండి ఏం జరిగిందని 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 5వ వచనంలో మోసే అహరోన్ ఏం చేశారంట, ఇశ్రాయేల్ ప్రజలు సాగిలపడ్డారంట. పడి కాళ్ళ మీద ప్రజలు అందరూ అటు నిలబెడితే అలా నేల మీద పడిపోయారు. అయ్యా మాట వినండి, మాట వినండి అయ్యా. అదే చెప్పాను కదా, ఒక వ్యక్తి ఓర్ని ఏడిస్తారు ఉదయకాలం, మీరు చెప్పింది నేను గంట సేపు, నేను అప్పుడు కూడా ఆయన చెప్పాను, నువ్వు నా సంఘ విశ్వాసిగా ఉంటే వేరుగా ఉండిద్ది అని అప్పుడే నేను చెప్పాను. మాట వినలేదు. ఆయన వెళ్ళే చర్చికి వెళ్తే ఆ పాస్టర్ గారు చెప్పారంట, మాట వినిచ్చావరయ్యా, వెళ్ళిపోలేయా అని చెప్పి పంపించారంట. సేవకులు చెప్తే వినరు కనుక ఈ మోసే అహరోను ఏం చేయాలని తెలియక సాగిలపడ్డారంట కదా. ఆ మాటలు చదవండి అమ్మా. అప్పుడు వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, చూడండి వాళ్ళు బట్టలు చింపుకున్నారంట. మోసే అహరోను అయితే 5వ వచనంలో సాష్టాంగ పడ్డారంట. సర్వ సమూహం ఎదుట సాగిలపడ్డారంటే మేము మీ కాళ్ళ మీద పడుతున్నామయ్యా, లోబడండి అయ్యా, దేవుడి మాటకి లోబడండి. మీకేం దేవుడు ఏం కొత్త అగిప్తు దేశంలో ఎంత అద్భుతం చేశారు మీరు చూడలేదయ్యా. అయ్యప్ప వెనక ముందు ఎర్ర సముద్రం, వెనక అగిప్తు సైన్యం వస్తుంటే దేవుడు సముద్రంలో 2గా చేర్చి మిమ్మల్ని తీసుకొచ్చారు కదా, అయ్యా మాట వినండి అయ్యా. కాళ్ళ మీద పడ్డారండి, ప్రజలు ఎదుట సాగిలపడ్డారంట. ఈ కాలేబు యెహోషువ అయితే బట్టలను చింపుకున్నారంట. అయ్యా మాట వినండి అయ్యా, అలా చేయబాక. వాళ్ళు ఏం చేశారని చూడండి. ముందు 6వ వచనం చదవండి. 6వ వచనం. దేశంలో సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. 10వ వచనం చదవండి. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడింది. 14వ అధ్యాయం 10వ వచనం. But all the congregation said, stone them with stones. Then the glory of the Lord appeared in the tent meeting to all the sons of Israel. ఆ మాట తెలుగులో లేదా? ఇశ్రాయేల్ చదవండి ఆ మాటని. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడింది. అది కాదు, వాళ్ళని రాళ్ళు వేస్తాం,
ఎవరిని? మోసేని, అహరోన్ని, కాలేబుని, యెహోషువని రాళ్ళేసి చంపేస్తామన్నారు. ఆ పదం లేదా? ఆ వచనం ముందు కానీ తర్వాత వచనంలో కానీ ఆ మాట ఉందా? ఏ వచనమమ్మా తెలుగులో? 9వ వచనం. వాళ్ళు నలుగురిని రాళ్ళు కొట్టి చంపేయాలనుకున్నారంట. దేవుని సేవకుల్ని, మంచి మాటలు చెప్పేవారిని. మోసే, అహరోన్ కాలు మీద పడుతున్నారు, సాగిలపడ్డారంట. ఇప్పుడు అక్కడ 24 లక్షల మంది ఉన్నారు. నలుగురు మీద రాలేస్తే ఏమైంది? అక్కడ చిన్న కొండ ఏర్పడిపోయింది కదా. రాళ్ళు వేసి చంపటానికి వస్తే అప్పుడు దేవుడు దిగి వచ్చారంట. వాళ్ళ దేవుని సేవకుల మీద రాళ్ళు వేయటానికి వస్తే అప్పుడు దేవుని మహిమ వాళ్ళ మీద దిగి వచ్చిందంట. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని కాపాడుటకు దిగి వచ్చారు. తర్వాత ఏం జరిగిందని మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 14వ అధ్యాయం 40వ వచనం చదవండి. 39-40 చదవండి. 39 నుండి 44వ వచనం వరకు చదవండి. మోసే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ కోర మీదకెక్కి, చిత్తమండి, మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలములకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఏలా? మీరు యెహోవా మాట వినుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కోన ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకీయులను, కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. చూడండి ఏం జరిగింది. చూడండి, వాళ్ళు కానాన్ దేశం వెళ్ళమని ఏడిస్తే దేవునికి కోపం వచ్చిందంట. దేవుడు ఏం చెప్పారు? మీరు వెళ్ళండి, లోన వెళ్ళి ఆక్రమించుకోండి, అన్ని తీసుకోండి అని చెప్పారు. కానీ వాళ్ళు మాట వినలేదు కనుక దేవుడు చెప్తున్నారు, వెనక్కి తిరగండి, ఇంకా మీరు కానాన్ వెళ్ళటానికి అర్హత వెళ్ళండి అని చెప్పి 40 సంవత్సరాలు తిప్పటానికి దేవుడు సిద్ధమైతే వాళ్ళ మాట విని ఏడిశారంట. దేవుని కోపం వచ్చేసింది. దేవుడు చెప్పారు, వీళ్ళిద్దరు తప్ప, బట్టల్ని చింపుకొని మాట వినండి అని ఏడిసిన కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన అందరూ కూడా మీరు మరణిస్తారని చెప్తే ఏడుస్తున్నారు, బోని ఏడుస్తున్నారు. ఏడిసి మధ్యలో చెప్తున్నారు, లేదు మేము వెనక్కి తిరిగి వెళ్ళము, మేము వెళ్ళి కానాన్లో వెళ్తామంటే మోసే చెప్తున్నారు, అయ్యా మాట వినండి, మరలా పాపం చేయబాకండి, మరలా దేవుని కోపం వచ్చింది, వెళ్ళవద్దు, దేవుడు మీతో లేడు, వెళ్ళవద్దు అని చెప్తే లేదు మేము పాపం చేశాము కానీ ఇప్పుడు మేము వెళ్తాం. దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు వెళితే కానాన్ దేశంలో ఉన్న వారు బయటికి వచ్చి వాళ్ళని చంపేశారంటే, దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళలేదు, దేవుడు వెళ్ళవద్దుని చెప్పిన తర్వాత వెళుతామని. రెండు పాపమే. వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళక ఉన్నది పాపమే, వెళ్ళవద్దుని చెప్పిన తర్వాత వెళ్ళింది పాపమే. అలాగూ దేవుని కోపంని వాళ్ళ మీద తెప్పించుకున్నారు. మనం కూడా చాలాసారి విధేయత చూపించాం. ఈనాడు సాతానుడు తిరుగుబాటు స్వభావంని తీసుకొచ్చాడు సంఘంలో. అవిధేయత, లోబడరు. ఈనాడు పిల్లలు కూడా అలాగే ఉన్నారు, సంఘం అలాగే ఉంది. సొంత పిల్లలు మీకు లోబడుతున్నారా? లోబడట్లేదు. మీరు అనుకోవచ్చు చిన్న పిల్లలు, కొన్ని ఫ్యామిలీలో చిన్న పిల్లలు లోబడతారు, కొంచెం ఎదిగితే లోబడటం మానేయటం, తిరుగుబాటు చేయటం. సంఘంలో కూడా ఈనాడు దేవుని మాటకు, దేవుని సేవకులకు లోబడట్లేదు. దేవుని సేవకులు మాట్లాడుతున్నారంటే దేవుడు నాతో మాట్లాడుతున్నారని ఆలోచన చేయట్లేదు. అవిధేయత దేవునికి ఇష్టం ఉండదు, అవిశ్వాసం దేవునికి ఇష్టం ఉండదు. లోబడే మనసు కలిగిన వారిని దేవుడు ఇష్టపడుతున్నారని మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మనం చదువుతున్నాము వాక్యంలో మనం చదివితే
1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. అక్కడ దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుకి చెప్పారు, అమ్మలేకీల్ని నువ్వు హతమార్చు, ఒక్కరిని కూడా నువ్వు వదిలిపెట్టకూడదు. అది పెద్దలైనా చిన్నవాళ్ళైనా, అందంగా ఉన్న వాళ్ళైనా, బలం కలిగిన వాళ్ళ, ఆడపిల్లలైనా, మగవాళ్ళైనా, వృద్ధులైనా, చిన్న పసిపిల్లలైనా ఎవరిని వదిలవద్దు, జంతువుల్ని వదిలవద్దు, అమలేకీలను నిర్మూలన చేయమని చెప్తే సౌలు ఏం చేశారంటే అందమైన స్త్రీల్ని, బలం కలిగిన పురుషుల్ని, అలాగే జంతువులు వస్తుగా ఉన్నదాన్ని పక్కన పెట్టాడు. సమూయేలు వచ్చి అడుగుతున్నారు, ఏంటి ఈ సభ నేను వినిపిస్తున్నానంటే, బలి ఇచ్చడానికి తీసుకొచ్చానండి, పని చేపించడానికి తీసుకొస్తే దేవుడు అక్కడ చెప్తున్నారు. 1 సమూయేలు 15వ అధ్యాయం 22 చదువుతాం. 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించును. ఆలోచించుము. ఇక్కడ చెప్తున్నారు, ఆ తర్వాత వచ్చిన కూడా చదువు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూడండి ఏం చెప్తున్నారంటే, నువ్వు లోబడితేనే దేవుడు సంతోషపడతారు, కానీ నువ్వు కాணிక ఇవ్వటం వల్ల కాదు, గుప్పిడి బియ్యం ఇవ్వటం వల్ల కాదు, లేదు ఏదేదో సంఘంలోకి నేను అది చేసినా ఇది చేసినా అని కాదు, నువ్వు లోబడితేనే దేవుడు సంతోషపడతారు. దేవునికి కావలసింది విధేయత అండి. లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యములకు లోబడాలి. ఈనాడు దేవుని వాక్యములకు విధేయత చూపించట్లేదు, పరిపూర్ణమైన సమర్పణ జీవితం లేదు, తగ్గింపు జీవితం లేదు. మనం దేవునికి విరోధమైన కార్యముల్ని, దేవుని ధిక్కరించిన కార్యములు మనం చేసినప్పుడు దేవుని కోపముని మన మీద మనం తెప్పించుకుంటాం. ఆ 19వ వచనంలో చదువుతున్నాము. సో we see that they were not able to enter because of unbelief. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో అవిశ్వాసం వలన కానాన్ దేశంలో ప్రవేశించలేకపోయారంట. అవిశ్వాసం ఎందుకు వచ్చింది కానాన్ దేశంలో? ఎవరి వలన అవిశ్వాసం వచ్చింది? కానాన్ దేశంలో వెళ్ళనీయకుండా ఎవరి ద్వారా అవిశ్వాసం వచ్చింది ఇశ్రాయేల్ ప్రజలకు? ఆ 10 మంది ద్వారా. ఆ 10 మంది వచ్చి ఏం చెప్పారు? నిరుత్సాహపరిచారు కదా. ఆ 10 మంది వచ్చి నిరుత్సాహపరిచే మాటలు చెప్పారు. అన్ని బాగానే ఉంది, చూడండి ఒక ద్రాక్ష గెలని చూడండి ఎంత పెద్దగా ఉంది, అన్ని బాగుంది, చాలా పాలుతేనే ప్రవహించే భూమియే, కానీ అక్కడ ఉన్న మనుషులు భయంకరంగా ఉన్నారు, మనం చేయించలేమో, మనల్ని చంపేస్తారు, మనం ఓడిపోతాము, మనకు కుదరదు, కృంగించే మాటలు. ఈనాడు ఇదిగోండి అవిశ్వాస మాటలు, విశ్వాసాన్ని కృంగదీర్చే మాటలు, దుఃఖపరిచే మాటలు మాట్లాడేవారు దేవుని సన్నిధిలో మారు మనసు పొందారు. దేవుని సంఘంని కొందరు చీల్స్తున్నారు, దేవుని సంఘంని కొందరు పాడు చేస్తున్నారు, ఆత్మల్ని దేవునికి దూరం చేస్తున్నారు. ఈ 10 మంది అదే చేశారు. ఈ 10 మంది 24 లక్షల మందిని దేవునికి దూరం చేస్తున్నారు. అవిశ్వాస మాటల్ని పలికారు, నిరుత్సాహ మాటల్ని పలికారు. కనుక వాళ్ళు ఏడిస్తారంట. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మీరు చదివితే వాళ్ళు స్వరమెత్తి ఏడిస్తారంట ఈ మాటల్ని విని. చూడండి ఆ మాటని చదువుతాం. 13వ అధ్యాయం ఓకే 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. సంఖ్యాకాండం 14:1. ఇప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసింది. ఆ ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. చూడండి వెలుగెత్తి ఏడ్చారంటే ఎప్పుడు? మీరు 13వ అధ్యాయం చివరిలో మీరు చదువుతుంటే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అక్కడ ఫిలిం ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా, చేతులు 6 వేళ్ళు ఉన్నాయి, కాళ్ళు 6 వేళ్ళు ఉన్నాయి, భయంకరంగా ఉన్నారు చూడటానికి, జయించలేమంటే వెలుగెత్తి ఏడ్చారంట. రాత్రి పూట ఎడారిలో వెలుగెత్తి ఏడ్చారంటే ఎలా ఉండింది? దేవుడేమో పగటి పూట మేఘస్తంభం, రాత్రి పూట అగ్ని స్తంభం నుంచి కాపాడుతుంటే దేవుని అగ్ని స్తంభం కింద కూర్చొని అవిశ్వాసముతో నిరుత్సాహపడి ఏడుస్తున్నారంట. ఈ 10 మంది 24 లక్షల మంది చావుకు కారణమైపోయారు అండి.
10 మంది 24 లక్షల మంది సావుకు కారణమయ్యారు. ఈ 10 మంది చేసింది ఏంటి? విచారం చేశారా? దొంగతనం చేశారా? ఏం చేశారు? ఈ 10 మంది నిరుత్సాహపరిచారు, వాళ్ళ విశ్వాసంని కృంగతీర్చారు. ఈ 10 మంది చేసింది నిరుత్సాహపరిచారు. 24 లక్షల మందిని ఏడిసి దెబ్బ చేశారు. కూర్చొని స్వరం ఎత్తి బోని ఏడుస్తున్నారంట. అయ్యో అంతా అయిపోయిందా, అక్కడ వెళ్ళలేమా, ఇక్కడ అగిత్తుకు వెళ్ళలేము, ఇక్కడ కానాన్లో ప్రవేశించలేము, రాత్రి ఏడుస్తున్నారంట స్వరం ఎత్తి 10 మంది. ఒక్కరు చాలండి సంఘంను పాడు చేయడానికి ఒక్కరు చాలు. అవిశ్వాసమైన మాట, నిరుత్సాహపరిచే మాట, కృంగదీసే మాట, అవి ఇవి చెప్తే కృంగిపోయి ఎవరికి వాళ్ళు దాని మీద పడిపోతారు. దేవుని మందిరం ఖాళీ అవటానికి కారణంగా ఉండకూడదు. పరలోక రాజ్యం నింపటానికి కారణంగా ఉండాలి. దేవుని పిల్లలు దేవునికి దగ్గర రావటానికి కారణంగా ఉండాలి. కానీ దేవుని పిల్లలు దేవుని విడిచి దూరంగా వెళ్ళటానికి కారణంగా ఉంటే అది శాపకరమైన జీవితం. దేవుని పిల్లలు దేవునికి దగ్గర రావటానికి మనం కారణంగా ఉంటే అది ఆశీర్వాదం. దేవుని పిల్లలు దేవునికి దూరం వెళ్ళటం కారణంగా ఉంటే అది శాపం. అది పరిశుద్ధాత్మ దేవుని పని కాదు. పరిశుద్ధాత్మ దేవుని పని ఎలా ఉంది? పరిశుద్ధాత్మ దేవుని పని ఎలా ఉంది? మోసే అహరోను ఏం చేస్తారంట? 14వ అధ్యాయంలో సంఘం ఎదుట ఏం చేశారు? మోసే అహరోను ఏం చేశారండి? సంఘం ఎదుట సాగిలపడ్డారు. కాలేబు యెహోషువ ఏం చేశారు? బట్టలు చింపుకొని, అయ్యా మాట వినండి, అది మంచి దేశం అయ్యా బ్రతిమలాడారు. దేవుని ప్రజలు దేవునికి దగ్గర రావటానికి, దేవుని మీద ధైర్యం ఉంచుటకు, విశ్వాసం ఉంచుటకు వాళ్ళ కాళ్ళ మీద పడవచ్చు, మనల్ని మనం నష్టపరుచుకోవచ్చు. అర్థమవుతుందా? మోసే అహరోన్ కాళ్ళ మీద పడ్డారు. కాలేబు యెహోషువ తాము నష్టపరుచుకున్నారు. నీకు నష్టం కలిగినా నువ్వు కాళ్ళ మీద పడి అయినా దేవుని పిల్లల్ని మందిరానికి తీసుకురావాలి, దేవునికి దగ్గర తీసుకురావాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. దుష్టాత్మ చేసే పని ఏం తెలుసా? దుష్టాత్మ పని 10 మంది చెప్పిన మాటల్ని 24 లక్షల మంది విని ఏడుస్తారంట. దేవునికి కోపం తెప్పించుకున్నారంట. ఎంతకాలం దేవుడికి కోపం తెప్పించుకున్నారు? 40 సంవత్సరాలు. చివరి వ్యక్తి చనిపోయేదాకా కోపం తెప్పించుకున్నారంట. దేవుని కోపం ఆ 24 లక్షల మందిలో చివరి వ్యక్తి చనిపోయేదాకా దేవుని కోపం మారలేదు. అది అశుద్ధాత్మ పని, దురాత్మ పని. దురాత్మ ప్రజల్ని దూరం చేసింది. పరిశుద్ధ ఆత్మ ప్రజల్ని దేవునికి దగ్గర చేస్తుంది. యెహోషువ, కాలేబు, మోసే, అహరోను ప్రజల్ని దగ్గర తెచ్చడానికి కాళ్ళ మీద పడ్డారు. తాము నష్టపరుచుకున్నారు. ఎలాగైనా నేను దేవుని ప్రజల్ని దేవునికి దగ్గర తీసుకురావాలి. ఏడవద్దు, అది పాలుతో ప్రవహించే దేశం, నమ్మండి, మనం వెళ్ళి గెలుస్తాం. నలుగురు మంచి చెప్పటానికి ఉన్నారు, 10 మంది చెడు చెప్పటానికి ఉన్నారు. ఈనాడు మంచి చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు, చెడు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. చెడు ప్రభావించిందా ప్రజల్ని? మంచిది ప్రభావించిందా? ఏది ప్రభావం చేసింది? చెడు. 10 మంది చెప్పింది 24 లక్షల మందిని ప్రభావం చేసింది. నలుగురు చెప్పింది ఎవరు లెక్క కాళ్ళ పడ్డారు. సేవకుడు, దేవునితో మాట్లాడిన వ్యక్తి, ఫరో ఎదుట నిలబడి ధైర్యంగా, ఈనాడు అమెరికా ప్రెసిడెంట్ ముందు ఎవరైనా ధైర్యంగా నిలబడి మాట్లాడతారు? ఆయన వదిలేని మన ఊర్లో ఉన్న కలెక్టర్ ముందు ఎవరైనా మాట్లాడతారా? ఎస్పీ ముందు మాట్లాడతారా? లేదు సీఎం ముందు ఎవరైనా మాట్లాడతారండి? అలాంటి వ్యక్తి ఫరో ముందు మాట్లాడి చేసిన వ్యక్తి కాళ్ళ మీద పడుతున్నారు. అయ్యా మాట వినండి. యెహోషువ అలాగే కేలేబు ఏం చేయాలి తెలియక బట్టలు చింపుకున్నారంట. అయ్యా మాట వినండి, అది మంచి దేశం, రండి. ఎవరు వినలే. ఈనాడు సేవకులు కాలు పట్టుకొని, అమ్మ దేవుని సన్నిధికి రండి, అయ్యా దేవుని సన్నిధికి రండి అయ్యా, బ్రతిమలాడితే లెక్క చేసేవారు.
7 సార్లు లెక్క చేసేవాళ్ళు. ఆ కాలేపు యెహోషువ బట్టలు మాత్రం చింపుకోలేదు, 7 సార్లు ఉంది 14వ అధ్యాయంలో. బట్టలు చింపుకొని 7 సార్లు, అమ్మ ఉందా ఆ మాట? బట్టలు చింపుకొని వాళ్ళు 7 సారంట. కానీ ఈనాడు సేవకులు ఎంత బ్రతిమలాడినా దేవుని దగ్గర రావట్లేదు. అప్పుడు దేవుని కోపం వచ్చేసింది, దేవుడు దిగి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట, అందరు కలిసి వాళ్ళ నలుగురిని రాలేసి చంపాలని నిర్ణయించుకున్నారంట. వాళ్ళు ఏ పాపం చేశారండి అండి? మోసే అహరోను ఏం పాపం చేశారు? యెహోషువ కాలేబు ఏం పాపం చేశారు? ఎందుకు వాళ్ళని రాలేయాలి? రాడి ఎవరి మీద వేయాలి? వాస్తవంలో ఏడవటానికి ఎవరు కారణంగా ఉంటారో వారి మీద వేయాలి కదా, 10 మంది. కానీ కాళ్ళ మీద పడిన వారిని, మంచి చేసే వాళ్ళ మీద రాలేయటానికి సిద్ధపడిపోయారు. వెంటనే దేవుని సన్నిధి గుడాల మీద దిగి వచ్చేసిందంట వాళ్ళని కాపాడటానికి. ఈనాడు మంచి వాళ్ళ మీదే రాలేస్తారు, మంచి వాళ్ళ మీదే చెడు చెప్తారు. 24 లక్షల మంది ఆ 10 మంది మీద రాలేయటానికి వెళ్ళలే, మంచి చెప్పిన వాళ్ళు. దాన్ని చెప్తున్నా, మంచి చెప్తే వచ్చామని చర్చికి వస్తావా, రానుకో వచ్చాను అంటావా? మంచి చెప్పే వాళ్ళ మీదే రాలేయటానికి వచ్చారండి. మంచి చెప్పే వాళ్ళని, ఈనాడు మంచి చెప్పే వాళ్ళని చెడు చెప్తారు, చెడ్డవాళ్ళుగా చేస్తారు. దానివల్ల జరిగింది, మంచి వాళ్ళని రాలేసి చంపాలని అనుకున్నారు, కానీ ఎవరైతే మంచి వాళ్ళో వాళ్ళే కారణంలో వెళ్ళారు. చంపటానికి ప్రయత్నం చేసిన అందరిని దేవుడు చంపేశారు. 24 లక్షల మంది చేతిలో రాలెత్తారు కదా చంపాలని, వాళ్ళందరినీ ఎడారిలో దేవుడు చంపేశారు. దేవుని కొరకు నిలబడిన వాళ్ళు మాత్రమే కానానులో ప్రవేశించారు. దేవుని పిల్లలకు విరోధంగా లేసేవారు ఒక్కన్న కూడా దేవుడు వదులుతాడు. నీకు విరోధంగా ఎవరైనా లేస్తున్నారా? నీ బంధువులు లేస్తున్నారా? నీ స్నేహితులు లేస్తున్నారా? నువ్వు పనిచేసే చోట్ల లేస్తున్నారా? నువ్వు నమ్మకంగా దేవునికి ఉండు. దేవుని పిల్లల్ని దేవునికి దగ్గర చేర్చడానికి నువ్వు ప్రయాసపడు. నీ కొరకు దేవుడు దిగి వస్తారు. దేవుడు వాళ్ళ కొరకు అక్కడే దిగి వచ్చారు, గుడారం మీద దేవుని ఆత్మ వచ్చింది. కానీ అప్పుడు ఏదైనా చేస్తారా? దేవుడు ఏం చేయలే. కానీ ఒక్కొక్కరుగా 24 లక్షల మందిని 40 సంవత్సరాలు చంపేశారు. బట్టలు చింపుకొని ఏడిసిన మంచి వాళ్ళు ఉన్నారే, అది మంచి దేశం, మనం వెళ్ళి గెలుస్తాం. వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నా వాళ్ళ యొక్క మనం మిడతల్లా కనిపించినా కూడా మనం గెలుస్తామని చెప్పారు కదా, వాళ్ళు మాత్రమే కానాను దేశంలో ప్రవేశించారు. దావీదు యవనస్తుడంట. ఇశ్రాయేల్ దేశంలో సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించుటకు తీసుకొస్తే సౌలు కనబడట్లే. చూస్తే సౌలు వెళ్ళి ప్యాకేజ్ అనగా వాళ్ళు యుద్ధంలోకి వచ్చినప్పుడు అన్ని లగేజ్ అంతా అక్కడ పెడతారు కదా, దానికి దాక్కుని ఉన్నాడంట. తీసుకొచ్చి నిలబెడితే ఇశ్రాయేల్ ప్రజలందరూ పురుషులు నిలబెడితే వాళ్ళందరి తలక సౌల్ షోల్డర్ దగ్గర ఉందంట. ఈయన తల మాత్రమే అందరి తల పైన ఉందంట. అంత పెద్దవాడు. కానీ గోలియతుని చూసి దాక్కున్నాడు. ఎవరైనా యుద్ధం చేస్తే నా కూతుర్ని ఇస్తానయ్యా, నేను ఏదైనా ఒక పోస్టింగ్ ఇస్తాను, మంత్రి పోస్ట్ ఇస్తాను. యుద్ధం చేసి గెలిస్తే నేను మంత్రి పోస్ట్ ఇస్తాను, నా కూతుర్ని పెళ్లి చేస్తాను. అదే చెప్పారు కదా. దావీదు యవనస్తుడు. ఎలా దావీదు గెలిచాడు? చిన్న రాయి. దేవుని నామ పేరిట నేను వస్తున్నాను. దేవుడు దావీదుని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. మన మాటలు ప్రజల్ని దేవుని దగ్గర తీసుకురావాలి, కానీ మన మాటలు దేవునికి దూరంగా ప్రజలు వెళ్ళేటట్లా చేయకూడదు. మన మాటలు విశ్వాసంని పుట్టించాలి, ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, నిరుత్సాహపరిచే మాటలుగా ఉండకూడదు. నేను మీకు చెప్పాను కదా, జస్టిన్ ఎడిన్బరో అనే ఒక వర్షిప్ లీడర్, ఆయన చర్చి కట్టడానికి కొన్న ల్యాండ్ మాత్రమే 20 కోట్లు. తమిళనాడులో నాలుమావిడి అనే ప్రాంతంలో మోహన్ సిల్లాసరస్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గుంటూరు కూడా సత్యేష్ కుమార్ పాస్టర్ గారు ఆయన పిలిచారు. పోస్టులు చాలా పెట్టారు పోయిన సంవత్సరాలు. ఆయన మా స్కూల్లోనే చదివారు, మేము ఒకే గ్రౌండ్లోనే ఆడుకుంటాం. ఆయన ఇక్కడ వేసిన మందిరం కంటే పెద్ద మందిరం అది నాలుమావిడిలో, ఒకే స్కూల్లోనే చదివాం. ఆయన ఫ్యాన్ చినిగిపోతే నేనే కుట్టుకు వెళ్ళి తీసుకొచ్చిస్తాను. పెద్ద సేవకుడు. మీరు అనుకోవచ్చు, ఏ పాస్టర్ గారు మీరెవరినో
వాళ్ళు అంటున్నారు మీరు ఈ ఊర్లో ఇలా ఉన్నారు. దేవుడు అంతే చేశాడు. నేనేం చేశాను? నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. మనుషులు కాదు తెలియదని చెప్పకపోతే దేవుడు చెప్పలేడు. దేవుడికి తెలుసు. నేను ఏం మాట్లాడుతున్నాను నీకు అర్థం కాకపోవచ్చు. నేను ఏం మాట్లాడుతున్నాను దేవుడికి తెలుసు. పరిశుద్ధ ఆత్మ దేవుడికి తెలుసు. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు నా ద్వారా ఏం ఇన్వెస్ట్ చేశాడు. నేను ఎన్నోసారి అనుకున్నాను, ఆ జస్టిన్ ఎడిన్బరో అంతా చూస్తే నిలబడి నేను ఏ రోజు మైక్ పట్టుకొని ఉన్నాను, గిటార్ పట్టుకొని ఉన్నానంటే సార్ కారణం. నా ఫస్ట్ సాంగ్ని ఎడిట్ చేసి ఇచ్చారు. నన్ను ఎంకరేజ్ చేసి గిటార్ నేర్చుకోమని ఒక ఇంత వర్షిప్ దేవుడు చేశారంటే నన్ను. పోయిన వారం పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఒక బ్రదర్ వచ్చాడు. అన్న నేను ఈనాడు సేవ చేస్తున్నాను, నేను ఇలా ఉన్నానంటే క్రెడిట్ అంతా మీకే అన్నా. ఆయన ఒక పర్యాయం ఏదో సందర్భంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిసి మాట్లాడాను. దేవుడు ఆయనతో నేను అప్పుడు ఒకే మాట చెప్పాను, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. వేరే ఒకరు కూడా చెప్పారు, నువ్వు ఎక్కడో సాక్ష్యం చెప్పావంట లేబుల్ అన్న ఇలా పాస్టర్ గారు ఆయన ద్వారా నేను అలాంటి సేవలో ఉన్నాను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకా ఒకసారి ఆ క్రెడిట్ అనేది దేవుడికి మాత్రమే వెళ్ళాలి. నా ద్వారా దేవుడు మాట్లాడి ఉండొచ్చు, కానీ క్రెడిట్ అయితే దేవునికే చెప్పాలి. ఘనత మహిమ దేవునికే చెప్పాలి, నాకు కాదు. దేవుని సలహా నిలబడి వాక్యం పట్టుకొని చెప్పి ఇదే మాట ఆయనకు చెప్పాను. ఇంకా ఎన్నడూ ఈ మాట చెప్పవద్దు. దేవుడు నన్ను వాడుకున్నారంతే. కనుక మన జీవితంలో ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ఇతరులని దేవునికి దగ్గర తీసుకురావడానికి మన కారణంగా ఉండాలి, కానీ ఇతరుల్ని దూరం తీసుకెళ్ళడానికి కారణంగా ఉండకూడదు. వాళ్ళు నలుగురిని రాలేసి చంపటానికి ప్రయత్నం చేశారు, కానీ ఏమైంది? వాళ్ళే కానాను దేశంలో ప్రవేశించారు కదా, వాళ్ళే ప్రవేశించారు. ఇప్పుడు చివరిగా ఈ మాటని చెప్పి ముగిస్తాను. హెబ్రీ 3వ అధ్యాయం 19వ వచనంలో బికాస్ ఆఫ్ అన్బిలీఫ్, అపనమ్మకం ఉండటం వలన వాళ్ళు కానానులో ప్రవేశించలేకపోయారంట. నిరుత్సాహం, అపనమ్మకం. ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఏదేదో మాట చెప్పారంట. ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఇంకా చర్చికి రాము, మా కుటుంబంని అక్కడి నుండి ఆ వీధి నుండి నేను తీసుకెళ్ళిపోతాను, సొంత ఊరికి తీసుకెళ్ళిపోతాను. చాలా బాధపడ్డాను. నేనేం చేయాలి? సంఘంని పాడి చేయకూడదు, సంఘంని అవిశ్వాసం చేయకూడదు. ఆ వ్యక్తి ఫోన్ చేసి నాకు చెప్తున్నారు, ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతాను పాస్టర్ గారు, సొంత ఊరికే తీసుకెళ్ళిపోతాను. చేయకూడదండి, పాపం. ఇక్కడ చివరిగా మనం చూస్తున్నాము, మత్తయి రాసిన 13వ అధ్యాయం 58వ వచనం మనం చూస్తున్నాము. మత్తయి 13వ అధ్యాయం 58వ వచనం చదువుతాం. మత్తయి రాసిన 13వ అధ్యాయం 58వ వచనం చదవండి. మత్తయి 13:50. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూడండి, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి యేసయ్య అక్కడ అనేకమైన అద్భుతాలు చేయకపోయారంట. ఎందుకు తెలుసా? యేసయ్య చాలా కాలం తర్వాత నజరేతుకు వచ్చాడు. నజరేతుకు వచ్చాడు, నువ్వు అద్భుతం చేస్తా అంటావు కదా, నువ్వు 5,000 మందికి 10,000 మందికి రొట్టెలు అద్భుతం చేస్తా ఉంటావు కదా, 5 రొట్టెలు 2 చేపలతో అద్భుతం చేస్తా ఉంటావు కదా, సముద్రంలో 2 పడవల నిండా చేపలు వచ్చేటట్లే అద్భుతం చేస్తావు కదా, ఎక్కడ చేయి చూస్తాను. సొంత ఊరికి వచ్చారు, ప్రజలు నమ్మలేదు. కొంతమంది విశ్వాసముతో యేసయ్య నేను విమర్శించడానికి రాలేదు, నేను చెడు మాట్లాడటానికి రాలేదు, మీరు గొప్ప దేవుడు కనుక నేను వచ్చాను, మీరు దేవుని కుమారుడు రక్షకుడు కనుక వచ్చాను, అలా అద్భుతం చేస్తారా అని వచ్చిన వాళ్ళకు మాత్రమే అద్భుతం చేస్తారంట. వాళ్ళకున్న అవిశ్వాసం బట్టి అద్భుతం చేయలేకపోయారంట. యేసయ్య సొంత ఊరు నజరేతులో ప్రజలకు అవిశ్వాసం బట్టి అద్భుతం చేయలేకపోయారంట. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. తీసి చదవాలి. యవనస్తులు కూడా స్కూల్కి వెళ్ళి ఇంత ఫీజు కట్టి చదివిస్తుంటే బైబిల్ తీసి చదవండి. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది.
వారితో కలిసి చదవండి. మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవవ్రతకు పాత్రులమై ఉంటుంది. The spirit that is now working in the sons of disobedience, అవిధేయత కలిగిన వారిలో పనిచేస్తున్న ఆత్మ. చదవండి. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ఓకే, చూడండి, అవిధేయుల వారిని సాతానుడు పనిచేస్తున్నాడు, అవిధేయత చూపిస్తున్నాడు, తిరుగుబాటు స్వభావం చేస్తున్నాడు, ఎదురు తిరగటం, నమ్మకంగా మనకు మేలు చేసే వారికి ఎన్నడూ కీడు చేయకూడదండి. మనకు మేలు చేసే వారికి కీడు చేయకూడదు, మేలు చేసేవారిని ఎన్నడూ మర్చిపోకూడదు. మనం ఏ స్థితికి ఎదిగి వచ్చినా కూడా మనం ఆ స్థితికి రావటానికి ఎవరు కారణంగా ఉన్నారో వారిని మర్చిపోకూడదు. ఈనాడు కృతజ్ఞత లేదు, మనసులో కృతజ్ఞత లేదు, ప్రేమ లేదు. ఒక స్థితికి ఎదిగి వచ్చిన తర్వాత ఈ స్థితికి రావటానికి వీళ్ళు కారణంగా ఉన్నారని మర్చిపోతున్నారు, ఎత్తి తీసి పడేస్తున్నారు. చూడండి, ఆనాడు కానాన్ దేశంలో ప్రవేశించుటకు వాళ్ళని అక్కడి దాకా తీసుకొచ్చింది ఎవరిని? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చదివాం 16వ వచనంలో. ఎవరు తీసుకొచ్చారంట? మోసేని. ఇప్పుడు మోసే తీసుకొచ్చిన నాయకుడు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే ఏం చేశారు? ఏం చేయబోయారు? రాలేసి చంపబోయారు. కృతజ్ఞత లేదు. ఈనాడు ప్రజల్లో కృతజ్ఞత లేదు. కాలు మీద పడి అయ్యా నమ్మండి అయ్యా అని చెప్పిన మంచి విషయాలు చెప్తే రాలేయటానికి వచ్చారంటండి, రాలేయటానికి వచ్చారంట ప్రజలు. ఈనాడు చివరి దినంలో ఉన్నాం. అవిధేయత ఆత్మ పనిచేస్తుందంట. ఆ వచనం చక్కగా చదవండి అమ్మా. అవిధేయత ఆత్మ కలిగిన అక్కడి నుండి చదవండి. అవిధేయుల వారిని గూర్చే కదా కాగా అవిశ్వాసం చేతనే వారు కాదు. ఎఫెసీయుల 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధం అంటే ఆగండి. వాయుమండల సంబంధం అంటే ఏందండి? వాయుమండల సంబంధం అంటే ఏంటి? నేను ఇల్లు కట్టినప్పుడు టీవీ పెట్టడానికి టీవీ వైర్ లాగి పెట్టాను, సరేనా? ఎప్పుడు? 2016లో. ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు టీవీ ఎలా వస్తుంది? వైర్లే అవసరంలా, ఒక వైఫై ఉంటే చాలు. కరెంట్లో ప్లగ్ పెట్టి వైఫై కనెక్ట్ చేస్తే అన్నీ వచ్చేసింది, వైర్లు అవసరం లేదు. మా ఎలక్ట్రీషియన్ అడిగారు, సార్ ఏం చేయాలి సార్? ఏం చేయాలి? అలా ఇలా పెట్టండి. కాలం మారిపోయింది. వాయుమండల ఏం పదం చదివారమ్మా? వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఫోన్ ఉంది. ఒకప్పుడు టెలిఫోన్ పని చేయకపోతే వైర్ సరి చేయాలి కదా. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఇంతే ఉంది. అమెరికాలో ఉన్న చూసి మాట్లాడవచ్చు కదా, మొహం చూసి మాట్లాడవచ్చు. ఎలా పనిచేస్తుంది? అన్ని చూస్తే అన్ని చెడు, మంచిది వస్తుంది, చెడు వస్తుంది. అవునా? ఎలా వస్తుంది? దేని వల్ల వస్తుంది? గాలి వల్ల. ఈ గాలిలో అన్ని చెడు కదా, అన్ని చెడు. వాయుమండల అధిపతి అనగా సాతానుడు అధిపతి. ఎవరికి? అవిధేయత చూపించే వారికి. చదవండి. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి. చూడండి, అవిధేయులుగా ప్రేరేపిస్తుందంట, ప్రేరేపణ చేస్తుందంట. ఏ అమ్మకు లోబడు బకురా, నాన్నకు లోబడు బకురా, అలాగే ఉండు. ఆయన చేసేదేంటి? మీ అమ్మ చేసేదేంటి? మీ నాన్న నిన్ను తిట్టలేదా? తిట్టాడు కదా, మాట్లాడబాకు. అవిధేయతని ఏం చేస్తుందంట? ప్రేరేపిస్తుందంట. తర్వాత అధిపతిని అనుసరించి
ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఒకప్పుడు మీరు అవిధేయులుగా ఉన్నారు, మరలా అవిధేయత ఎలా ఉంటున్నారు? అవిధేయత ఉంటే దేవుని ఆశీర్వాదం రాదు. ఇప్పుడు ఒక మాట చదువుతాం, టైటస్ 1:16 చదువుతాం. తీతు 1వ అధ్యాయం, తీతు 1వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. తీసుకున్నావమ్మా? తీసి చదువు. నీ 70,000 పెట్టి చదివిస్తుంటే నువ్వేంటి? తీతు 1వ అధ్యాయం 16వ వచనం తీసి చదువు. చదవండి, వినపట్లేదు నాకు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యమును విషయము భ్రష్టులై ఉన్నాయంట. చూడండి, అవిధేయత. మేము ప్రతి ప్రారంభంలో ఏం చదివారమ్మా? దేవుని ఎరుగదమని చెప్తారు. మాకు దేవుని తెలుసు, యేసు ప్రభువుని తెలుసు, మేము బాప్తిజం తీసుకున్నాం, మేము చర్చికి వెళుతున్నాం, ప్రభువులను తీసుకుంటున్నాం, మేము పాట పాడుతాం, మ్యూజిక్ వాయిస్తాం, ఆరాధిస్తాం, వాక్యం చెప్తాం, అన్ని చెప్తారు. కానీ ఎలాంటి వారంట? గుణంలో అసహ్యులంట, అవిధేయులంట, ప్రతి సత్కార్య విషయము భ్రష్టులుగా అంట. సత్కార్య విషయంలో భ్రష్టులుగా ఉంటారంట. అంటే మంచి విషయాన్ని భ్రష్టత్వం చేస్తుంటారంట. ఇది అవిధేయత. ఈనాడు అవిధేయత ఆత్మ భయంకరంగా పనిచేస్తుంది. ప్రభుత్వంకు లోబడుతున్నారా? ప్రభుత్వంకు లోబడుతున్నారా? ఆఫీసులో అధికారులకు లోబడుతున్నారా? టీచర్స్కి లోబడుతున్నారా? భార్య భర్తకు లోబడతారా? లేదు భర్త భార్యకి లోబడతారా? ఇద్దరు లోబడాలి. భర్త భార్యకు లోబడాలి. భార్య మంచి విషయాలు చెప్తప్పుడు భర్త భార్యకు లోబడాలి. భర్త మంచి విషయం చెప్పినప్పుడు భార్య భర్తకు లోబడాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే ఒకరిని ఒకరు మనం గణపరచాలంట, ఒకరికొకరు మనం తగ్గించుకోవాలంట. ఎవరు గొప్ప కాదు, భార్య గొప్ప కాదు, భర్త గొప్ప కాదు, అందరూ సమానమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచిది ఎవరు చెప్పినా, భార్య చెప్పినా చేర్చుకోవాలి. పిల్లలు మనకు మంచి సలహా చెప్పినా కూడా మనం వినాలి. నీకేం తెలుసు, మౌనంగా ఉండు అని చెప్పి మనం పెంచితే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనల్ని లెక్క చేయరు. కనుక మనం పరలోక రాజ్యం చేరాలనేది అందరికి ఆశ. ఈ లోకంలో అందరి ఆశ ఏంటి? పరలోక రాజ్యం చేరాలని. కానీ దేవుని పిల్లలకు, నిజమైన దేవుని పిల్లలకి ఏ ఆశ ఉండాలంటే నేను యేసయ్యలా మారాలి. మనం ఎన్నో పాపములు దేవునికి అవిధేయత చేసి ఉంటాం. మనం ఏం చేయాలి? వెంటనే క్షమాపణ అడగాలి, వెంటనే మారు మనసు పొందాలి. ఆలస్యం చేయకూడదు, వెంటనే క్షమాపణ అడగాలి, మారు మనసు పొందాలి. చూడండి, ఈ దినంను ఉండగానే మనం ఏం చేయాలంట? ఈ రోజును ఉండగానే రక్షణ పొందాలి. చదివిన 2 వారాలుగా అదే మనం ధ్యానిస్తున్నాం. హెబ్రీ పత్రికలోని ఏం చెప్తుంది? హెబ్రీ పత్రికలో దేవుడు కోపం కలిగిన దేవుడు అంట. కనుక మనం ప్రతిరోజు కూడా మారు మనసు పొందాలి. ఈ రోజున ఉండగానే మన రక్షణ పొందాలి. దేవుని భయంకరమైన ఇట్స్ టెరిబుల్ థింగ్స్ ఫాల్ ఇంటు ద హ్యాండ్ ఆఫ్ గాడ్. భయంకరమైన దేవుని చేతిలో పడటం భయంకరమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరికి ఈ మాటని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుడు అందరికీ జీవితాంతం అవకాశం ఇవ్వడు. దేవుడు అందరికీ జీవితాంతం అవకాశం ఇవ్వడు. ఏసావు ఉన్నాడు. ఏసావు జ్యేష్ఠపుత్ర భాగంని లెక్క చేయలేదు, తృణీకరించాడు. ఒక పూట భోజనం కొరకు జ్యేష్ఠ భాగంని నువ్వు తీసుకోండి సార్ యాకోబు. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన ఏం చేశారంట? తండ్రి దగ్గర వచ్చి ఏం చేశారు? తండ్రి దగ్గర వచ్చి ఏడిశారంట. ఏడిసి నాకు కావాలి, ఆశీర్వాదం కావాలి, దొరకలేదు. ఎంత ఏడిసినా కూడా దొరకలేదంట. దేవుడిచ్చే అవకాశం, దేవుడిచ్చే రక్షణ అది ఎల్లప్పుడూ ఉండదు. అది మనం పోగొట్టుక ముందే
దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవుని ఆశీర్వాదం కోరుకోవాలి. కనుక దేవుడు ఈనాడు పిలుస్తున్నారు. యేసయ్య మంచి దేవుడు, మన కొరకు సిలువలో మరణించారు. పాపమును క్షమించటం మాత్రమే కాదు, పాపం నుండి విడిపించట కొరకు సిలువలో మరణించారు. ఈ దినం యేసయ్యకు మనల్ని సమర్పిస్తాం. మన జీవితం ఎలా ఉంది? దేవుని మీద విశ్వాసం ఉందా? దేవుని వాక్యమునకు లోబడుతున్నామా? దేవుని వాక్యమునకు లోబడుతున్నామా? విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుంటాం. లేనిచో దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాం, మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీలో అవిధేయత ఉంటే, ఒకవేళ